హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టీరియస్ వరల్డ్ తెలుగు. ఇవాళ నేను చాలా భయంకరమైన ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇది ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఒక మూవీ తీస్తే అది మోస్ట్ హారిఫైయింగ్ మూవీగా ఎన్నో అవార్డ్స్ని గెలుచుకుంది. ఈ మూవీ రియల్ లైఫ్ని బేస్ చేసుకొని ఒక సైకోపాత్ రియల్ క్యారెక్టర్ని బేస్ చేసుకొని వచ్చిందని తెలిసిన జనాలు ఒక మనిషి ఇంత క్రూయల్గా ఇంత వైలెంట్గా ఆలోచించగలడా అని ఆశ్చర్యపోయారు. ఆ సైకోపాత్ ఎవరో కాదు, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పర్సన్. ఈయన పేరు గ్యారీ హెడ్నిక్. నవంబర్ 22, 1943న ఓహియోలోని ఈస్ట్ లేక్లో జన్మించాడు. గ్యారీ తల్లి మద్యానికి బానిస కావడం వల్ల గ్యారీ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. గ్యారీ అండ్ అతడి బ్రదర్ అయిన టెర్రీల కస్టడీ వారి తండ్రి తీసుకున్నాడు. కొన్నేళ్లకి గ్యారీ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ అతని రెండో భార్య గ్యారీ అండ్ టెర్రీలను సరిగ్గా చూసుకునేది కాదు. దీనివల్ల పిల్లలకి వాళ్ళ స్టెప్ మదర్కి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అలా గొడవలు జరిగిన ప్రతిసారి గ్యారీ తండ్రి తన రెండో భార్యని వెనకేసుకొచ్చేవాడు. అంతేకాదు, నిద్రలో ఎప్పుడైనా గ్యారీ బెడ్ తడిపేస్తే ఆ బెడ్ని బాల్కనీలో అందరికీ కనిపించేలా వేలాడతీసి గ్యారీ సిగ్గుపడేలా చేసేవాడు. ఒక్కొక్కసారి గ్యారీని కూడా అదే బాల్కనీలో తలకిందులుగా వేలాడతీసి హింసించేవాడు. ఇలా గ్యారీ అండ్ టెర్రీల చైల్డ్హుడ్ చాలా ఇబ్బందికరంగానే గడిచింది. ఒకరోజు గ్యారీ బై మిస్టేక్ పెద్ద చెట్టు మీద నుంచి కింద పడగా అతడి తలకు పెద్ద గాయం అయ్యి కొన్ని మెంటల్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇదిలా ఉండగా గ్యారీకి 18 ఏళ్ళు వచ్చాక స్కూల్ మానేసి యుఎస్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. కానీ 1 సంవత్సరం తర్వాత తనకున్న మెంటల్ ప్రాబ్లం వల్ల డిజబిలిటీ పెన్షన్ ఇచ్చి అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత గ్యారీ నర్సింగ్ కోర్స్ను కంప్లీట్ చేశాడు. ఇదిలా ఉండగా గ్యారీ ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. ఇక గ్యారీ తన సొంత తెలివితో ఒక ఓన్ చర్చ్ని స్థాపించాడు. ఆ చర్చ్ పేరే యునైటెడ్ చర్చ్ ఆఫ్ ది మినిస్టర్ ఆఫ్ గాడ్. దీనిని గ్యారీ కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే స్థాపించాడు. దీనిలో అతను $1500 పెట్టుబడిగా పెట్టి ఆ చర్చికు వచ్చే అమాయకుల ద్వారా ఫండ్ను కలెక్ట్ చేసి కొన్ని లక్షల డాలర్లను సంపాదించాడు. ఆ తర్వాత గ్యారీ ఒక 3 అంతస్తుల ఇంటిని కొనుగోలు చేసి అందులో 2 ఫ్లోర్లను అద్దెకి ఇచ్చాడు. ఇక ఒక ఫ్లోర్లో మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ అయిన యాంజనేట్ డేవిడ్సన్తో పాటు గ్యారీ ఉండేవాడు. యాంజనేట్ ఒక మెంటల్ డిజేబుల్డ్ పర్సన్. ఇక మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్ని గర్ల్ ఫ్రెండ్గా చేసుకున్నాడు కదా అని గ్యారీ ఏదో గుణవంతుడు అనుకోకండి. అతను ఒక సైకో కాబట్టి అలాంటి అమాయకురాలైతే ఏం చేసినా పడుంటుంది అనేది అతని ఉద్దేశం. ఆమెతో అతనికి ఒక పాప కూడా జన్మించింది. యాంజనేట్కు ఆల్బర్టా అనే చెల్లెలు కూడా ఉండేది. ఆమె కూడా మెంటల్లీ డిజేబుల్డ్ పర్సనే. తను ఒక ఆర్ఫనేజ్ హోమ్లో ఉండేది. గ్యారీ ఆ హోమ్కి విజిటర్గా వెళ్ళి ఆల్బర్టాను కాసేపు బయటకు తీసుకొస్తా అని చెప్పి సైన్ చేసి నేరుగా తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెను గ్యారీ పదే పదే రేప్ చేస్తూ ఉండేవాడు. యాంజనేట్ అండ్ ఆల్బర్టా ఇద్దరు కూడా అమాయకురాలు కాబట్టి అసలు అక్కడ ఏం జరుగుతుందో అతను ఏం చేస్తున్నాడో కూడా తెలియక సైలెంట్గా ఉండిపోయేవారు. కాగా ఆల్బర్టాను ఈవినింగ్ కల్లా తీసుకొస్తానని చెప్పిన గ్యారీ 10 డేస్ అయినా తీసుకురాకపోవడంతో ఆర్ఫనేజ్ హోమ్ వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు గ్యారీ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆల్బర్టా పరిస్థితి ఏం బాలేదు. ఆమెను చూడగానే పోలీసులకు విషయం అంతా కూడా అర్థమయ్యి గ్యారీ మీద కిడ్నాప్ అండ్ రేప్ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. కానీ గ్యారీ మాత్రం 3 years ఒక మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని తిరిగి బయటికి వచ్చేశాడు. ఆ తర్వాత అతను ఫిలిపైన్స్ కి చెందిన బెట్టి డిస్టో అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ గ్యారీకి మరో 3 ఇల్లీగల్ అఫైర్ ఉందని అర్థం చేసుకున్న బెట్టి అతడికి డివర్స్ ఇచ్చి ఫిలిపైన్స్ కి వెళ్ళిపోయింది. బెట్టితో డివర్స్ తీసుకున్న తర్వాత గ్యారీ తన 3 అంతస్తుల ఇంటిని వేరే వారికి అమ్మేసి వేరొక దగ్గర ఇంకొక ఇల్లు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత గ్యారీకి ఒక నీచమైన ఆలోచన వచ్చింది. అతడి అవసరాలు తీర్చుకోవడానికి, అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అతడి అవసరాలు ఏమై ఉంటాయో. సో అలాంటి వాటి కోసం కొంతమంది అమ్మాయిలని కిడ్నాప్ చేసి బానిసలుగా చేసుకోవాలని గ్యారీ అనుకున్నాడు. అనుకున్న విధంగానే జోసెఫినా రివెరా అనే ఆఫ్రికన్ అమెరికన్ను తన ఇంటికి తీసుకొచ్చాడు. రివెరా ఒక ప్రాస్టిట్యూట్. సో మనీ ఆశ చూపించి ఆమెను తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు గ్యారీ. ఆ తర్వాత ఆమెకు మత్తు ఇచ్చి పడేశాడు. తన ఇంటి బేస్మెంట్లో ఒక పెద్ద గొయ్యిని తవ్వి అందులో సంఖ్యలు అమర్చి వాటికి రివెరాను కట్టేశాడు. సో రివెరా ఒక పెద్ద గొయ్యిలో ఉంది.
మెలకువ వచ్చి ఆమె గట్టిగా అరవడం స్టార్ట్ చేయగా గ్యారీ ఆమెను చాలా క్రూయల్ గా కొట్టి ఆ గొయ్యిని ఒక బరువైన బోర్డు పెట్టి మూసేశాడు. ఇలా ఆమెను 3 రోజుల పాటు అలాగే వదిలేశాడు. దాని తర్వాత ఆమె ఆ చిత్రహింసలు భరించలేక అరవటం మానేసింది. కొన్ని రోజులకి మెంటలీ డిజేబుల్డ్ అయిన శాండ్రా అనే అమ్మాయి షాప్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా ఇంటిలో డ్రాప్ చేస్తానని చెప్పి ఆమెను కూడా కిడ్నాప్ చేసి బేస్మెంట్ లో గొయ్యి తవ్వి బంధించాడు. లీసా థామస్ అనే 19 ఏళ్ల అమ్మాయిని, డ్యూడ్లీ అనే అమ్మాయిని కూడా ఇలాగే కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. డ్యూడ్లీ అనే అమ్మాయి గ్యారీ తనని రేప్ చేయడానికి వచ్చినప్పుడల్లా ప్రతిఘటించగా ఆమెను చాలా టార్చర్ చేశాడు. డాగ్ ఫుడ్ ను తినమని బలవంతం చేశాడు. ఇలా హింసించగా ఆమె కూడా అతడికి లొంగిపోయింది. ఆ తర్వాత జాక్వెలైన్ అనే మహిళను కూడా అలానే తీసుకొచ్చి పడేశాడు. ఒక రోజు కొన్ని కారణాల వల్ల శాండ్రా మీద గ్యారీకి చాలా కోపం వచ్చింది. ఆమెను చిత్రహింసలు పెట్టగా వాటి కారణంగా శాండ్రా హై ఫీవర్ వచ్చి చనిపోయింది. ఆ తర్వాత శాండ్రా బాడీని కట్ చేసి వండి తన డాగ్స్తో పాటు బేస్మెంట్లో ఉన్న అమ్మాయిలను కూడా తినమని బలవంతం చేయడంతో వారు తప్పనిసరి పరిస్థితుల్లో తిన్నారు. ఆ టైంలో గ్యారీ ఇంటి నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుందని నైబర్స్ అందరూ పోలీసులకు కంప్లైంట్ చేయగా అందుకు గ్యారీ, నేను నా ఫుడ్ కోసం తెచ్చుకున్న కొన్ని యానిమల్స్ను కాల్చగా ఆ స్మెల్ వచ్చిందని చెప్పి తప్పించుకున్నాడు. ఇక బేస్మెంట్లో ఉన్న అమ్మాయిలందరూ గ్యారీ పెట్టే టార్చర్ భరించలేక అతడిని ఎలాగైనా అందరూ కలిసి చంపి పారిపోవాలని డిసైడ్ అయ్యారు. కానీ మొదటిగా గ్యారీ ఇంటికి తీసుకొచ్చిన రివెరా ఈ విషయాన్ని గ్యారీకి చెప్పేసింది. దీంతో గ్యారీ మిగతా అమ్మాయిలందరికీ చెవులు పోయేలాగా చేశాడు. సో దట్ వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేరు, ఒకరు చెప్పింది ఒకరికి వినిపించదు కాబట్టి. అలా రివెరా మిగతా అమ్మాయిలను హింసించడంలో గ్యారీకి హెల్ప్ చేస్తూ గ్యారీ ఫేవరెట్గా మారిపోయింది. గ్యారీ అందరిలా కాకుండా రివెరాకు కొన్ని స్పెషల్ ఆఫర్స్ని కూడా ఇచ్చాడు. అదేంటంటే ఆమెను అప్పుడప్పుడు పైకి తీసుకెళ్లి తనతో పాటు మూవీ చూడనిచ్చేవాడు. రాను రాను గ్యారీ మరీ వైలెంట్గా తయారయ్యాడు. ఒకరితో ఒకరిని ఇంటిమేట్ అవ్వమని లేదా అతను వేరే అమ్మాయిలతో ఇంటిమేట్ అవుతున్నప్పుడు మిగతా వాళ్ళని చూడమని చాలా బలవంతం పెట్టేవాడు. ఇష్టం వచ్చినట్లు రేప్ చేస్తూ వాళ్ళని ఎంతగానో హింసించేవాడు. ఒక్కొక్కసారి వారికి ఇవన్నీ భరించే కంటే చనిపోవడం కూడా బెటర్ ఏమో అనిపించేది. కానీ ఏదొక రోజు బయటికి వెళ్తామనే హోప్తో బతకడం స్టార్ట్ చేశారు. ఒకరోజు డ్యూడ్లీ గ్యారీ పెట్టే టార్చర్ వల్ల చనిపోయింది. ఆ బాడీని డిస్పోజ్ చేయడానికి కూడా రివెరా గ్యారీకి హెల్ప్ చేసింది. ఆ తర్వాత డ్యూడ్లీ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ఏజెన్స్ యాడమ్స్ అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు గ్యారీ. ఇదిలా ఉండగా మార్చి 24, 1987న రివెరా గ్యారీని మా ఇంటికి ఒకసారి వెళ్ళాలని ఉందని, వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేస్తానని అడిగింది. రివెరా ఎక్కడికి పారిపోదు, ఎవరికి ఈ విషయాన్ని చెప్పదు అని నమ్మిన గ్యారీ ఆమెను బయటికి అలో చేశాడు. బయటికి వెళ్ళిన రివెరా వెంటనే తన బాయ్ ఫ్రెండ్ని కలిసి విషయం చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో గ్యారీ బారి నుంచి తనను తాను కాపాడుకోవడమే కాదు మిగతా అమ్మాయిలను కూడా కాపాడింది. గ్యారీని పోలీసులు అరెస్ట్ చేసి 1988లో కోర్టులో హాజరుపరచగా తప్పించుకోవడానికి గ్యారీ కొన్ని అబద్ధాలు ఆడాడు. అవేంటంటే అసలు నేను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయలేదని, నేను ఆ హౌస్ కొనక ముందు నుంచే వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పాడు. అలాగే అతడు ఒక మెంటల్ పేషెంట్ అని కూడా చెప్పగా అవేవీ నిజాలు కావని నిరూపణ కాగా గ్యారీకి మరణశిక్ష విధించబడింది. ఇక జూలై 6, 1999న గ్యారీకి లీతల్ ఇంజెక్షన్ ఇచ్చి మరణించేలా చేశారు పోలీసులు. అప్పటికి అతని వయసు 55 సంవత్సరాలు. ఇక్కడితో వీడియో అయిపోతుంది. ఈ ఇన్సిడెంట్ మీద మీకున్న ఒపీనియన్ని కామెంట్ చేయండి. నాకున్న ఒపీనియన్ ఏంటో చెప్తాను, వినండి. అక్కడున్న వాళ్ళని కాపాడడానికి ఎవరూ రారు అని అర్థం చేసుకున్న రివెరా గ్యారీతో చాలా సన్నిహితంగా ఉంటూ అతని నమ్మకస్తురాల్లాగా మారింది. ఆ తర్వాత టైం చూసుకుని బయటికి వెళ్ళి తనతో పాటు మిగతా వారిని కూడా ఆ చెర నుంచి విడిపించింది. ఒక్కొక్కసారి మనల్ని కాపాడడానికి మన ఇంట్లో వాళ్ళే కాదు, ఆ దేవుడు కూడా రాకపోవచ్చు. అలాంటప్పుడు మన సమయస్ఫూర్తి, తెలివితేటలే మనల్ని కాపాడుతాయి. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.